పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో విద్యా వ్యవస్థపై కీలక చర్చ నెలకొంది. భావితరాలకు నాణ్యమైన విద్య అందించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జెడ్పీటీసీ మూలగొండ్ల కృష్ణకుమారి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007-8 సంవత్సరాల్లో తంగెడి గ్రామంలో స్థాపించబడిన భవ్య సిమెంట్ కర్మాగారం నిర్మాణ సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే సమయంలో మంచి విద్య వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ ప్రకారం విద్యార్థుల కోసం డిఏవి ఆధ్వర్యంలో సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా విద్యాభ్యాసం కొనసాగుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారంగా యాజమాన్యం డిఏ పబ్లిక్ స్కూల్గా తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ మీద ఇప్పుడు దాకా కూడా 2008 నుంచి 2007-2008 నుంచి కూడా ఇప్పుడు దాకా స్టూడెంట్స్కి పిల్లగాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది, మినిమం ఫీజులు తీసుకుంటూ కూడా. అదేవిధంగా ఈరోజు ఏదైతే యాజమాన్యం మారిందో, చిట్నాడు యాజమాన్యానికి వచ్చిందో, ఈరోజు చెప్పా పెట్టకుండా వాళ్ళు సిలబస్ మార్చేసి ఇంకొక స్టేట్ సిలబస్గా తీసుకురావటం జరుగుతుంది అని నిన్న తల్లిదండ్రులకు అందరికి కూడా మీటింగ్ పెట్టి లెటర్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు స్టూడెంట్స్ కూడా మొత్తం గగ్గోలు పెట్టుకొని గోల పెట్టుకుంటూ రోజు 2 రోజుల మించి అర్థనాదాలు వినిపిస్తున్నా ఉన్నారు స్కూల్ దగ్గర. యాజమాన్యం చొరవ తీసుకొని ఏదైతే ఇప్పుడు దాకా చదువుతున్నారో ఆ చదువుని కొనసాగించాలి. అదేవిధంగా మళ్ళీ సెంట్రల్ సిలబస్ తీసేసి స్టేట్ సిలబస్ అనేది తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హై ఎడ్యుకేషన్కి పోవాల్సింది పోయినిచ్చి మళ్ళీ లో ఎడ్యుకేషన్కి రావడం అనేది చాలా ఎంతగా ఉంది. దీన్ని గమనించుకొని అదేవిధంగా గౌరవనీయులైన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎర్రపనేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విద్యావేత్త అయిన యూనివర్సిటీలు ఉన్న విద్యని పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా ఎంపీ గారు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా చొరవ తీసుకొని ఏదైతే డిఏ పబ్లిక్ స్కూలు తీసేయకుండా అదే కంటిన్యూ చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు ఉన్నారు. అభివృద్ధి అంటే ముందు పిల్లల భవిష్యత్తు, పిల్లలు చదువుకున్న తర్వాతనే మన ఏరియా కూడా పూర్తిగా అభివృద్ధి చెందుద్ది. కానీ ఇక చదువు లేకుండా ఏది అభివృద్ధి చెందలేరు. ఉంది కాబట్టి విద్యావేత్త అయిన మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఖచ్చితంగా దీన్ని ఇద్దరు శాసనసభ్యులు కలిసి చొరవ తీసుకొని అదేవిధంగా యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ పబ్లిక్ స్కూల్ని డిఏ పబ్లిక్ స్కూల్ మార్చకుండా తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి న్యాయం చేయాలి. లేని పక్షంలో స్టూడెంట్స్ ఎంతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే గత ఎల్కేజీ నుంచి కూడా డిఏ పబ్లిక్ స్కూల్ చదువుకుంటే ఈరోజు 10th క్లాస్ వరకు వచ్చారు. 10th క్లాస్ అంటే ఈ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ 9th వాళ్ళు 10th రావాలి. ఈ విధంగా యాజమాన్యం మారటం మంచి పద్ధతి కాదు. యాజమాన్యానికి యాజమాన్యం మీద గట్టి చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలి స్టూడెంట్స్కి. అదేవిధంగా మరొక్క తడవ మన శాసనసభ్యులు ఎర్రపనేని శ్రీనివాసరావు గారికి మేము ఇదే గౌరవనీయులైన ఎంపీ గారికి మీ ఇద్దరికి కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దీన్ని కనుక చొరవ తీసుకొని ఆపకపోతే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడతారు. రేపు దీన్ని రాబోయే విధంగా ఆ బాధ్యత మీరు ఆ తప్పుని మీ మీద వేసుకొని మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ పరిస్థితి రాకుండా ఆ స్టూడెంట్స్కి ఇప్పుడే మీరు న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ మరొక్క తడవ మన శాసనసభ్యులకి ఎంపీ గారికి మనవి చేస్తాం.